ఈ దినము మేము సజీవులంగా ఉండడానికి గల కారణం మా శరీరము, మా పురాణము, మా ఆత్మని స్వాధీనంలో ఉన్నది. సర్వ శరీర ఆత్మలకు కాపాడులైన మా గొప్ప దేవ, గత కాలంలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి క్షేమం నెమ్మదించి 139 దినము 140 దినము ఉదయకాలం మమ్మల్ని సజీవుడిగా ఉంచారు. నీ ప్రేమ కొరకు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించిన కనుక విడవక ఎడల కృప చూపిస్తున్నాను. సరిపించాను. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరినను నా కృప నేను విడిచిపోదు అన్నారు. యెషయా గ్రంథం 54:10. మా కొరకు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకంలో పంపించి మమ్మల్ని రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lone Star Telugu Baptist Church third service. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభునందు వెకిలి ప్రియులారా, మీ అందరి క్షేమం తలుస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మేము మా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తాము. సంఘ ప్రార్థనలో కూడా మీ కొరకు ప్రార్థిస్తాము. యాక్చువల్గా ఈ దినము మే 19 అనగానే మనకు మార్చి 31 ఈస్టర్ ఆరాధన జరిగింది. యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత దాదాపు ఆయన 40 దినములు అనేక మందికి అనిపించి ఆరోహణమైపోయాడు. తర్వాత 50వ రోజే సంఘం ఆవిర్భవించింది. సంఘం పుట్టింది ఎప్పుడో కాదు. యేసుప్రభు వారు ఉదాహరణకి మనకు క్రీస్తు పూర్వం 6 నుంచి 4లో పుడితే మనం క్రీస్తు శకంలోకి వస్తాము. ఆ క్రీస్తు శకంలో యేసుప్రభు వారు 3వ శతాబ్దంలో చనిపోతే వెంటనే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవబడిన తర్వాత ఆరోహణమై కనిపెట్టండి అని చెప్పాడు. ఆ 10 దినముల తర్వాత పెంతెకోస్తు అనే పండుగ వస్తుంది. ఆ రోజు ఆ 120 మంది అక్కడ ఉండి వారు ప్రార్థన చేసే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా, అంతకంటే ముందు లేడని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా మానవులతో ఉండడానికి యేసుప్రభు వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి సంఘమును ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో ఇప్పుడు మనం అందరం ఉన్నాం. చప్పటి మనం దేవుని మైపోయించాం. ఆ రోజు 120 మందితో ప్రారంభమై ఈ రోజు దాదాపుగా 400 కోట్ల మంది ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. మరొకసారి మనం చప్పటి కొడదాం. ఆ రోజు మోస్ట్ ఆఫ్ ద కన్వర్ట్స్ వర్ జూస్. ఎక్కువ మంది వారు ఎవరంటే యూదులు. ఎందుకంటే వారికి పండుగ చాలా ప్రాముఖ్యం. నేను చాలా సందర్భాల్లో వర్స్ టు వర్స్ మీకు చెప్పాను. మీరు దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సౌండ్ అర్థం కాదు. ద prophecy that Joel had prophesied that was fulfilled on the day of Pentecost. యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ ప్రవచనము అంత్యదినముల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను అని దేవుడు సెలవిచ్చిన మాట అపోస్తలుల కార్యము 2:17-18 నెరవేరింది. అంత్యదినాలంటే ఏమనుకోవాలి మనం? దానికి చాలా వివరణ మంచిది. మరి ఈ దినము ద స్క్రిప్చర్ వాజ్ రెడ్ ఫర్ us ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం మనం చదువుకున్నాము. దానియేలు అనగానే మనకు ఈ రోజుల్లో చాలా మంది ఏంటి అంటే, నాకు తెలిసినంత మటుకు బైబిల్ పఠనం తక్కువైపోయింది. ఏంటి అంటే, ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ దే woke up,
just they see the calendar and they read one small Bible verse. Thank you Lord for this small Bible verse today. ప్రభా ఈ చిన్న బైబిల్ వాక్యం కొరకు నీకు ఎంతగానో కృతజ్ఞతలు నాయనా. అవును, మంచిదే, కానీ ఇదంతా ఎవరు చదువుతారు? పాస్టర్ గారు చదవాలా? హూ విల్ రీడ్ ఆల్ దిస్? ప్రవచనాలు చదవడం ద్వారా మనము ఆ రోజు యూదా ప్రజలు వాళ్ళు ఏమంటారంటే లేఖనాల ప్రజలు. ఈరోజు మనం కూడా అపోస్తలుల కార్యంలో అక్కడికి ఒక సంఘాన్ని మనం చూస్తాం. బెరయా సంఘము, తెసలోనిక సంఘము, వారు పౌలు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేదో పరిశీలిస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. ఈరోజు మనం గుడ్డిగా అన్నిటినీ నమ్మడానికి వీల్లేదు. Unless until we read the word of God thoroughly, వచ్చామా పోయామా కాదు. వ్యక్తిగతంగా దైవ పఠనము, గ్రంథ పఠనం ఎంత చదువుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. రీసెంట్గా నేను ఒక షాప్కి వెళ్ళాను, నేషనల్ సర్జికల్స్ అని, ఇక్కడ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉంటాయి. ద షాప్ బిలాంగ్స్ టు ఎ ముస్లిం షాప్. అతను ఏం చేస్తున్నాడంటే, యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ విత్ హిమ్, ఆయన యూట్యూబ్లో వారి మత సంబంధమైనటువంటి, మరి అది పురాణ లేక దాని సంబంధం మీద మనకైతే తెలియదు, కానీ ఉర్దూ మాత్రం లిటరేచర్ కనిపిస్తున్నది, ఉర్దూ అరబిక్, అది పోతా ఉంది యూట్యూబ్లో. అంటే ఎవరో చదువుతూ ఉన్నారు, బహుశా అది వాక్యమా ఇంకేదైనా మనకు తెలియదు. చూడండి, అతను వ్యాపారం చేస్తూ ఏం చేస్తున్నాడు. ఇంకా కొంతమంది ఆర్థోడాక్స్ ముస్లిమ్స్ ఏం చేస్తారు తెలుసా, జపమాల లాంటివి తీసుకొని వారు వ్యాపారం చేస్తూ కూడా దైవ పఠనము, దైవ ధ్యానము చేస్తూ ఉంటారు. అలాంటిది మరి మనము ఎంత లేఖనాలు పఠిస్తున్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. యెషయా ప్రవక్త మరి ప్రవచనాలకి రారాజు అని పిలుస్తూ ఉంటారు. అంటే హీ వాస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ప్రొఫెసీస్. ఎందుకంటే మనందరికీ తెలుసు ఎన్ని ప్రవచనాలు కదా. చెప్పండి, చూసాం యెషయా ప్రవచనాలు చెప్పండి, ఒక్కరైనా? వందల ప్రవచనాలు యెషయా ప్రవచించాడు. ముఖ్యంగా యేసు ప్రభు వారు ఆయన ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా లేఖనముల ప్రకారం, ఇదిగో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అని పుస్తకపు చుట్టూ పరిచారకునికి ఇచ్చి ఆయన కూర్చున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం అదంతా యెషయా గ్రంథం 61, యెషయా గ్రంథం 34, యెషయా గ్రంథం 7:14, యెషయా గ్రంథం 9:6, యెషయా గ్రంథం 11:1, ఎన్ని కొన్ని వందల వాక్యాలు. యెషయా గ్రంథం 53. ఆయన సఫరింగ్స్, ఆయన ప్రవచనాలకు రారాజు అయితే ఈయన ప్రవక్తలందరికీ రారాజు దానియేలు. ఎందుకంటే మనము ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా దానియేలు గ్రంథం చదవాలి. ప్రవచనాత్మకమైనటువంటి ప్రవచనాలు దానియేలు భక్తులు చాలా ప్రవచించాడు. ఇందులో మనము అన్ని నేర్చుకోలేము కొన్ని విషయాలు, కానీ మీరు రెగ్యులర్గా చదివితే తప్ప పాత నిబంధన గ్రంథం కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టం అంటే కష్టం అని చెప్పి మనం వదిలిపెట్టేస్తామా? మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, చాలా కష్టంగా ఉంటుంది. ఇది నాకు కష్టంగా వద్దంటే జాబ్ వస్తుందా? ఇది ఎలా కాదు. ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి, ఎందుకంటే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వారి పేర్లు వేరేగా ఉన్నాయి. ఉదాహరణకి యోసేపుకు ఐగుప్తు దేశంలో ఆయన చాలా కాలం ఉన్నాడు. ఫరో ఏం చేశాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసి ఆయన పేరు మార్చేశాడు. ఏమని మార్చాడు చెప్పండి? జప్నత్నా నేహు అనే పేరు 41 ఆదికాండం 45లో రాయబడింది. అలాగే ఈ దానియేలు అనే ఒక ప్రవక్త యవనస్తునిగా బబులోను దేశానికి వెళ్ళినప్పటికీ ఆయన పేరు కూడా మార్చేశారు. ఏమని మార్చేశారు? చదవట్లేదు మీరు వాక్యం, చదవాలి. బైబిల్ చదవకపోతే కష్టం. ఏ నోట్స్ రాసుకో, పడుకున్నా నాకు బైబిలే, లేచినా బైబిలే, ఎక్కడ పోయినా బైబిలే, అంతే. బైబిల్ తప్ప ఏది గుర్తురాదు. సినిమా చూస్తే సినిమాలో మైండ్లో రీల్ లాగా తిరుగుతుంది, బైబిల్ చదివితే బైబిల్ మైండ్లో రీల్ లాగా తిరుగుతుంది, అంతే. దానియేల్ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు రాజుగా ఉన్నాడు అని దాని యొక్క భావన. ఎందుకంటే ఇమ్మానుయేల్, ఎహెజ్కేల్, యోవేల్, మనం దేవుని యొక్క పేర్లలో ఒక పేరు ఎల్ ఎలోహీమ్.
ఎల్ ఎలోహీమ్. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవడానికి నేను ఒక స్టోరీ రూపంలో చెప్తాను. ఒక స్టోరీ రూపంలో మీకు చెప్తాను, ఎందుకంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు ఏకరీతిగా మీరు చెప్పట్లేదు, చాలా కష్టం. దేవుని యొక్క ప్రజలు ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. ఎప్పుడు అనంటే దాదాపుగా దేవుడు మాకు రాజు కావాలి అని చెప్పి వారు అడిగితే అంతకంటే ముందు దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. దెబోరా ఉన్నది, సంసోను ఉన్నాడు, బారాకు ఉన్నాడు, యెఫ్తా ఉన్నాడు. దాని తర్వాత మాకు ఒక రాజు కావాలి అని అడుగుతారు. రాజు కావాలంటే మొట్టమొదటిగా రాజు మరి ఎవరైతారు? సౌలు రాజుగా ఉన్నాడు. అదంతా మనకు సమయం మొదటి 9వ అధ్యాయంలో ఆయన చాలా ఎత్తుగా ఉన్నాడుగా, ఆయన గుణం ఏమాత్రం బాగలేదు. తర్వాత సౌలు యొక్క కుమారుడు ఇష్బోషెత్ అవుతాడు. ఇష్బోషెత్ తర్వాత ఇంకెవరు అవుతారు? దావీదు 2వ రాజు, 3వ రాజు. తర్వాత ఎవరవుతారు? సొలొమోను. తర్వాత ఎవరవుతారు? రెహబాము కాలంలో రాజ్యం 2గా విడిపోతుంది. చూడండి, దేవుని ప్రజలకు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. అసలు మొట్టమొదటిగా వారు ఎవరంటే సంచార జాతి ప్రజలు. ద్వితీయోపదేశకాండం 25లో రాయబడింది, దే వర్ ద వాండరింగ్ అరేబియన్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. అలాంటి వారిని రాజవంశంలో తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టి మనం దేవుడు భయపరుస్తాం. డేవిడిక్ డైనాసిటీ అంటారు. చాలా సందర్భాలు నేను చెప్పాను. అబ్రహాముకు ల్యాండ్, భూమిని వాగ్దానం చేశాడు. దావీదుకు ఏం చేశాడు? సింహాసనాన్ని వాగ్దానం చేశాడు. 89వ కీర్తనలో ఒక లేఖన భాగం మనం చూద్దాం. 89వ కీర్తనలో దేవుడు చెప్పినటువంటి మాట దావీదు గురించి 27వ వచనం, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతునిగా నుంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా చేసేదను, నా నిబంధన అతనితో. చూసారా, సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నా నిబంధన నేను కంటిన్యూ చేస్తానన్నాడు. కానీ ఏం జరిగిందంటే సొలొమోను ఏం చేశాడు? మధ్యలో 700 మంది భార్యలంట, 300 మంది, మొత్తం ఎంత? ఎక్కడైనా ఇలాంటి ఇంత జరుగుతుందా? ఇది 7th వార్డనేమో. దేవుడు మాట్లాడుతుంటే ఆయన వెళ్ళే సరే దావీదుతో నేను చేసిన నిబంధనను బట్టి దీపం ఆర్పేయని చెప్పాడు. ఎందుకు ఇవన్నీ మనం చదువుతున్నామంటే మనకు కొంచెమని అర్థం కావాలి. సొలొమోను తర్వాత రెహబాము కాలంలో రాజ్యం 2గా విడిపోయింది. ఉత్తర రాజ్యం 10 రాజ్యాలు, దక్షిణ రాజ్యం 2 రాజ్యాలు, అంటే యూదా, బెన్యామీన్. ఉత్తర రాజ్యం ఎప్పుడో దాదాపు 200 సంవత్సరాలు ఉన్నది అంతే. అంటే ఒకవేళ మనకు 700 సంవత్సరంలో ఉదాహరణ చెప్తాం. 700 సంవత్సరంలో అప్పటికే మొత్తము రాజ్యం అంతా కూడా అశ్షూరు దేశస్తులు వచ్చి చెర తీసుకొని వెళ్ళారు అంతే. అప్పటికి లేదని మిగిలో 100 సంవత్సరాలు, అంటే 200 సంవత్సరాలు రాజ్యము సపరేట్గా ఉన్నది. ఇది 305 సంవత్సరాలు ఉన్నది దాదాపుగా. ఏది? దక్షిణ రాజ్యం. ఇందులో యూదాలో కూడా చెడ్డరాజులు ఉన్నారు. రెహబాము మనం చూసాము. రెహబాము కాలం రాజ్యం 2గా విడిపోయింది. రెహబాము కుమారుడు ఎవరంటే అబియా తర్వాత మళ్ళీ ఆసా మంచి రాజు. ఆసా తర్వాత మళ్ళీ యెహోషాపాతు కూడా చాలా మంచి రాజు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెహోయాకీము అనే వ్యక్తి ఎవరంటే యోషియా కుమారుడు. యోషియా ఎవరి కుమారుడు అంటే ఆమోను కుమారుడు. ఆమోను ఎవరి కుమారుడు అంటే మనష్షే కుమారుడు. మనష్షే ఎవరి తండ్రి అంటే హిజ్కియా కుమారుడు మనష్షే. ఆ మనష్షే చేసినటువంటి దాన్ని బట్టి దేవుడు వారి యొక్క విగ్రహారాధన, ఆ మనష్షే చేసినటువంటి భయంకరమైన పాపాన్ని బట్టి ఏం చేశాడు? అసలు యెరూషలేము దేవాలయము 7 సంవత్సరాలు 2 లక్షల మంది కార్మికులు ప్రపంచంలోనే ఒక వింతగా ఎంత చక్కగా దేవాలయం కట్టబడ్డారు. ఆ దేవాలయాన్ని చూసి వారు అతిశయపడ్డారు, అతిశయించారు, గర్వపడ్డారు. దేవుడు అన్నాడు, నేను ఆ దేవాలయాన్ని నాశనం చేస్తున్నాను. ఒక సమయం వచ్చింది, క్రీస్తు పూర్వం 605. దేవుని యొక్క ఒకసారి మనం చూసాము. దేవుని వృత్తాంతంలో 2వ గ్రంథంలో
దినవృత్తాంతములు 2వ గ్రంథంలోని ఒక ప్రవచనాన్ని మనం చూసామంటే దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే దేవుని యొక్క కోపము వారి పైన రావడానికి గల కారణం ఏంటి అంటే 33వ అధ్యాయము 33వ అధ్యాయంలో మనస్సే చేసినటువంటి ఆ పనిని బట్టి అక్కడ చూడండి 33వ అధ్యాయంలో మనం చూసే ఆ మాటలను జాగ్రత్తగా చదివితే 6 నుండి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు ఆయన. చూడండి అక్కడ 5వ వచనం, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు ఏం చేశాడట? దేవుని యొక్క కోపము మరొక చోట ఏమని రాయబడిందంటే, మరి ఆయన కోపం అంట ఆయన శాంతి కాలేకపోయాడట. ఎందుకో మరి మనకైతే తెలియదు. చూడండి రాజులు 2వ గ్రంథంలో 24వ అధ్యాయము, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో బబులోను చెరకు వారు ఎలా కొనిపోబడ్డారో 24వ అధ్యాయం 1 చూడండి. యెహోయాకీము దినముల్లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చారు. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ల సేవ చేసిన తర్వాత అతని మీదికి తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశము నాశనం చేయగలై దాని మీదికి కల్దీల సైన్యములను, సిరియన్ల సైన్యములను, మోయాబీల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను చూడండి మనస్సే చేసిన క్రియలన్నింటిని బట్టి అతను ఏం చేశాడంట? నిరపరాధులను హతము చేయటం బట్టి యూదా వారు యెహోవా సముఖం నుండి పారదోలబడినట్టుగా ఆయన ఆజ్ఞ వల్ల ఇది వారి మీదికి ఇంకేమని రాయబడ్డది 4వ వచనంలో, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు. మనం ఏమంటాము దేవుడి గురించి? దీర్ఘ శాంతుడు అని నిర్గమకాండము 33లో ఉన్నది. 81వ కీర్తనలో క్షమించుటకు నువ్వు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు అని రాయబడ్డది. కానీ 29వ కీర్తనలో తిరుగుబాటు చేస్తే కిరీటాన్ని నేల పడద్రోస్తా అని చెప్పాడు. ఇదంతా కూడా ఇర్మియా మొత్తుకుంటూ ఉన్నాడు, అయ్యా మీరు దేవునికి లోబడండి అంటే వారు ఏం చేశారు? పాప దానియేలు యెహెజ్కేలు ఇద్దరు ఒకేసారి చెరకు వెళ్ళారు. దేవుడు అనుకుంటే చూడండి, కొన్నిసార్లు దేవుడి యొక్క ఆలోచన మనకు అర్థం కాదు. అన్ని రాజులను కూడా వాడుకున్నాడు. కోరేషుని ఏమన్నాడు? నా మంద కాపరి అన్నాడు. యెషయా గ్రంథం 44 చివరికి వచ్చినప్పుడు, యెషయా గ్రంథం 45 మొదటికి వచ్చినప్పుడు నా సేవకుడు అన్నాడు, నేను అభిషేకించానని చెప్పాడు. అఫ్కోర్స్ దేవాలయ పునర్నిర్మాణం కూడా దేవుడు కోరేషును ప్రేరేపించి 70 సంవత్సరాల తర్వాత వారందరినీ కూడా తిరిగి తీసుకుని వచ్చాడు. ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఆకాశమందున్న దేవుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పాడు. చూడండి, దేవుని ప్రజల జీవితంలో 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, 70 సంవత్సరాలు ఎక్కడున్నారు? దీనికి కారణం ఏంటంటే వారి యొక్క విగ్రహారాధన. వారు దేవునికి లోబడకు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, హితోపదేశ కాండంలో చెప్పాడు, లేవియా కాండం 26వ అధ్యాయంలో చెప్పాడు. ఒకవేళ మీరు నా మాట వినకపోతే చూసినటువంటి వారంట అపహాస్యాస్పదంగా మాట్లాడతారంట. అంటే ఇక్కడ ఏంటి అంటే వారి దేవుడు బలహీనుడు కాబట్టి వారిని రక్షించలేకపోయాడు. మేము క్యాప్చర్ చేసుకున్నాము ఆ యెరూషలేమును, అంతే కదా. వారు అనుకోవడం వల్ల నిందాస్పదంగా, అపహాస్యాస్పదంగా, నిందకు హేతువుగా దేవుని ప్రజలు తయారయ్యారు. అంటే చూడండి, దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ హిస్టరీ.
దేవుడు చరిత్రకు కారకుడు, దేవుడు చరిత్రలో ఉన్నాడు అని చెప్పడానికి ఈ లేఖన భాగం మనం చదువుతాం. అయితే బబులోను దేశం గురించి మనం ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు 70 సంవత్సరాల తర్వాత మరలా ఇశ్రాయేల్ ప్రజల్ని తిరిగి రప్పించాడు. కానీ బబులోను మాత్రం ఏం చేశాడు తెలుసా? పెంట కుప్పగా మారిపోయింది. ఎందుకంటే దేవుడు వారిని శిక్షించాలనుకున్నాడు, కానీ మీరు మరీ కఠినంగా శిక్షించారు. దాన్ని బట్టి ఆ బబులోను ఎక్కడో లేదు, ఇప్పుడు ఇరాక్లో ఉన్నది. అక్కడ మీరు చూస్తే ఈరోజు ప్రపంచంలోని ప్రతి దేశము బబులోను కింద ఉన్నది ఆ కాలంలో. కారణం ఏంటంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ దర్శనం బబులోను రాజు ఒక కలగంటాడు, కలగని కల మర్చిపోతాడు. అందులో ఏంటి అంటే ఒక విగ్రహం, పెద్ద విగ్రహం. ఆ విగ్రహం యొక్క తల బంగారంతో చేయబడినది. ఆ బంగారం తల దేనికి సూచన అంటే సూపర్ పవర్. అది బబులోను దేశాన్ని, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, ప్రతి ఒక్కరు కూడా ఆయన క్రింద ఉండాలి. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా అధికారము ఆదాంకి ఇచ్చాడు, కానీ ఆదాం అధికారము కోల్పోయాడు. ఎందుకంటే వాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దెమ్. నీవు కలగజేసిన ఆకాశ చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు ఏపాటి వాడు, నరపుత్రుని దర్శించడం వాడు ఏపాటి వాడు, నీవు దేవుడి కంటే కొంచెం తక్కువగా వాని చేసి గొర్రెలను అన్నిటినీ వారి పాదములతో వచ్చి అలాగూ సూపర్ పవర్ కంట్రీగా బబులోను ఉన్నది. అప్పుడు ఈ యెహోయాకీము అనే వ్యక్తి ఎవరు అంటే యోషియా కుమారుడు. చాలా మంది కుమారులు ఉన్నారు, అందులో ఈ యెహోయాకీము ఒకడు. 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఒరిజినల్ పేరు ఏంటంటే, బబులోనుకి వెళ్ళిపోగానే ఏం చేశాడు? మొట్టమొదటిగా హిజ్కియా ఏం చేశాడు? రోగం బాగైన తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఆయన ఇంట్లో ఉన్న బంగారము, వెండి అంతా చూయించాడు. యెషయా అన్నాడు, ఎవరు వాళ్ళు వచ్చిందంటే బబులోను దేశస్తుడు. పరామర్శించడానికి వచ్చాడు, పత్రిక ఇవ్వడానికి వచ్చాడు. ఏం చూయించావు? బంగారం పోతుంది పో, బంగారం అంతా పోతుంది పో. కానీ నువ్వు నెమ్మదిగా నిద్రిస్తావు. నీ సంతానము బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత 39వ అధ్యాయం యెషయా 7వ వచనంలో వారు నపుంసకులుగా మార్చబడతారు అని దేవుడు చెప్పాడు. నిజంగానే బబులోను దేశానికి వెళ్ళగానే ఎవరిని? దానియేలును, షడ్రకును, మెషకును, అబేద్నెగో నలుగురిని కూడా ఏం చేశారు? నపుంసకులుగా మార్చేశారు. ఈరోజు చదువుకోరా అని పంపిస్తే ఓ పిల్లని తీసుకొని వెళ్ళిపోవడం. చదువుకోమా అని పోమంటే పేపర్లో వస్తుంది, నర్సింగ్ స్కూల్కి పోయినామే అంతే, ఇంకా ఎటుపోయిందో పొట్టగాని తీసుకొని వెళ్ళిపోవడం. శరీర సంబంధమైన కోరికలు చచ్చిపోతే చదువు మీద దృష్టి ఉంటుందని దానియేలుకు పోగానే ఏం చేశారు? నపుంసకుడిగా మార్చేశారు. పాపం ఆయన 90 సంవత్సరాలు బ్రతికాడు, కానీ అన్య దేశంలో బ్రతికినప్పటికీ దేవుని కొరకు, దేశం కొరకు, దేవుని కొరకు యెహెజ్కేలుతో పాటు చెరలో ఉన్నాడు. కానీ ఉన్నతమైనటువంటి పదవిని అధిరోహించాడు. రాజు తినే భోజనం తినొద్దని అనుకున్నాడు. నెబుకద్నెజరును చూశాడు, నెబుకద్నెజరు కొడుకు చూశాడు, నెబుకద్నెజరు మనవడు బెల్షస్సరును చూశాడు, పారసీక దేశము మరి దర్యావేషు చూశాడు, తర్వాత కోరేషును కూడా చూశాడు. చూడండి మొదటి అధ్యాయంలో చూడండి, అక్కడ రాయబడ్డది. మొదటి అధ్యాయంలో చివరి వచనం, దానియేలు గ్రంథం. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు, అంటే ఉదాహరణకి మనం అనుకుందాం ఒకసారి, సరే 605లోనూ 600 సంవత్సరంలోనూ వీరంతా చెరకు వెళ్ళిపోయారు. 90 సంవత్సరాలు బ్రతికాడంటే చూడండి ఎంత వయసు అప్పటికి? 510 వరకు బ్రతికాడు. అప్పుడు ఆ కోరేషు ఆ మొట్టమొదటి సంవత్సరంలో ఒక ప్రకటన చేయించాడు. ఓ సర్వ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ప్రజలారా, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. మీరు మీ స్వదేశానికి వెళ్ళాలంటే ఇదిగో మీరు ఇలా చేయాలి. మీ దేవాలయ పునర్నిర్మాణం మీరు చేసుకోవాలి.
ఈ బబులోను రాజు ఏం చేశాడంటే ఈ దేవాలయంలోని ఉపకరణములన్నీ కూడా తీసుకొని వస్తే ఈ కోరేష్ మళ్ళీ యెజ్రా గ్రంథం మొదటి అధ్యాయం 7, 8, 9 వచనాలు మరలా యెరూషలేముని తిరిగి తీసుకొని వెళ్తాడు. కారణం ఏంటంటే ఈ బబులోను రాజు దేవాలయం అంతా కూడా ధ్వంసం చేసి లక్షల మందిని చంపేసి రక్తము యెరూషలేము అంతా కూడా ఏడులై పారింది. విలాపవాక్యం గ్రంథం అందువరకే. విలాపం అంటే అర్థం ఏంటి? దుఃఖించడం. మామూలుగా కాదు. ప్రపంచంలో ఏదైనా అందమైనటువంటిది ఉన్నదంటే అది యెరూషలేమే. ఆ కట్టడాలు అవన్నీ కూడా. అలాంటి యెరూషలేము పాడు చేయబడ్డది. ఈ గ్రంథం మనకు చదివినప్పుడు అనేకమైనటువంటి ప్రవచనాలు క్రీస్తుని గురించినటువంటి రాకడ, మెస్సియా, 70 వారాలు అవన్నీ కూడా రాయబడ్డాయి. దానియేలు దాదాపుగా 4 రాజుల కాలంలో జీవించాడు. కానీ చూడండి ఆయనకు దేవుడు ఎంత కృప ఇచ్చాడు. చూడండి అక్కడ ఆయన గురించి రాయబడినటువంటి మాట 20వ వచనము. రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతటా నుండి శకున కాండ కంటేను గారడి విద్య గల వారందరి కంటేను ఎన్ని అంటారట? చూడండి అసలు ఏ దేశమైనప్పటికీ దేవుని జ్ఞానము. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమంటారు? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, జ్ఞానుల జ్ఞానము నేను నిరంతరం చేస్తూ ఉన్నాను. ఎవడైనా జ్ఞానవంతుడు కావాలంటే వాడు మూర్ఖుడు కావాలట, పిచ్చోడు కావాలట. అపోస్తలుడైన పౌలు చూసి అగ్రిప్ప ఏమన్నాడు? పౌలా, నీకు అతి జ్ఞానం చేత అతి విద్య వల్ల పిచ్చి పట్టింది. క్రీస్తు వరకు ఆయన పిచ్చివాడు అయిపోయాడు. నిజమే కదా? రాయబడి దగ్గర క్రీస్తును సంపాదించుకోవడానికి ఆయన ఏం చేశాడు? సమస్తమును నష్టపరుచుకున్నాడు, పెంట కుప్పలాగించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువునకు మిగిలి ప్రియులారా, మనము చరిత్రలో దేవుణ్ణి ఏం చూస్తామనంటే ఆయన మాట వింటే అక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే యెషయా గ్రంథం 1:19లో మీరు నా మాట వింటే భూమి మీద ఉన్న మంచి భోజన పదార్థములను అనుభవింతులు అనే మాట రాయబడ్డది. అదే 21వ కీర్తన 16వ వచనంలో అతి శ్రేష్టమైన గోధుమలతో నేను మిమ్మల్ని పోషిస్తాను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను. ఈ ప్రజలు చూడండి అసలు సంచార జాతి ప్రజలు. అలాంటి వారికి అసలు గొర్రెలు కాసుకునే దావీదుకి ప్రపంచంలో గనులైన వారికి ఇచ్చే ఘనతంతా కూడా నీకు ఇస్తానని చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఈ బబులోను దేశము సూపర్ పవర్ కంట్రీ. ఆ దినాల్లో ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా బబులోను దేశానికి తల ఒగ్గాలి. 2వ అధ్యాయంలో దానియేలు యొక్క ఆ కళ భావం చెప్పినప్పుడు, అయా రాజా అందరూ నీకు నమస్కారం చేయాలి ప్రతి ఒక్కరు. 2వ అధ్యాయంలో చూడండి అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. 2వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 37వ వచనం, 2:37. పరలోకమందున్న దేవుడు ఏమిచ్చాడట? రాజ్యమునిచ్చాడట, అధికారం ఇచ్చాడట, బలం ఇచ్చాడట, ఘనత తమని అనుగ్రహించి ఉన్నాడు, తమ రాజులకు. దావీదు అంటాడు ఒకానొక సందర్భంలో, అయా అందరికీ ఘనత, గౌరవము, ఐశ్వర్యము, అభివృద్ధి అన్ని అందరినీ హెచ్చించేవాడవు, అందరికీ బలం ఇచ్చేవాడవు నీవే అని అంటాడు. రాజులు మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. అలాంటిది ఇక్కడ బబులోను రాజును సూపర్ పవర్గా చేసేసాడు దేవుడు. అందరూ ఆయన ఏం చెప్తే అది చేయాలి. కానీ మీరు చేశారా? విగ్రహానికి మొక్కమంటే మొక్కలేదు. ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో వ్యతిరేక పవనాలు, అననుకూల పరిస్థితుల్లో కూడా దానియేలు తర్వాత ఈ ముగ్గురు వారి స్నేహితులు కూడా దేవుని కొరకు జీవించారు. బబులోను విద్య నేర్పించారు, బబులోను సంస్కృతి నేర్పించారు, బబులోను భోజనం పెట్టారు. అయినప్పటికీ బబులోను యొక్క దేవుణ్ణి వారు అనుసరించలేదు, బబులోను దేవతలను కొలవలేదు. నెబుకద్నెజర్
చేశారంటే వారి దేవత పేరది. అందుకే వారికి పోయిన వెంటనే ఆ పేరు చూడండి ఎలా మార్చేశాడు. మనం చదువుకున్న 7వ వచనంలో 1వ అధ్యాయం 7వ వచనంలో దానియేలుకి ఏమని పేరు పెట్టారు? బెల్తెషాజర్ అని పేరు పెట్టారు. హనన్యాకి ఏమని పేరు పెట్టారు? షడ్రక్ అని పెట్టారు. మిషాయాలకు ఏమని పెట్టారు? మెషక్ అని పెట్టారు. అజర్యాకి ఏమని పెట్టారు? అబేద్నెగో. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ బబులోను పేర్లు పెట్టుకుంటున్నారు. మెషక్ అని, అబేద్నెగో అని, షడ్రక్ అని పెట్టుకుంటున్నారు. ఎంత విచారకరం కదా. సో వారి విద్య నేర్చుకున్నారు, వారి సంస్కృతి నేర్చుకున్నారు, కానీ వారి విశ్వాసం నేర్చుకోలేదు. చప్పటి కొట్టి మన దేవుడు భయపరిచారు. కొంతమంది క్రైస్తవ పిల్లలు హిందువుల పాఠశాలలో చదవచ్చు, అది ఆర్ఎస్ఎస్ స్కూల్ కావచ్చు, అది ముస్లిం స్కూల్ కావచ్చు, కానీ వారి విశ్వాసం కాదు నేర్చుకునేది. వీరు మనందరికీ తెలుసు విగ్రహానికి ముఖం అంటే ఏమన్నారు? ఈ ముగ్గురు కూడా హనన్య, మిషాయేల్, అజర్యా ఏమన్నారు? మేము చావునైనా చేస్తాం కానీ ఆ విగ్రహానికి ముఖము మమ్మల్ని తీసుకుపోయి అగ్నిగుండంలో పడేస్తే మా దేవుడు రక్షించడానికి రక్షించకపోయినా. కానీ ఈరోజు అలాంటి విశ్వాసం మనకు కనిపిస్తుందా? 12వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా విశ్వాసులు నల్లలో ఉండకుండా గతించిపోయారు అంటాడు. 18వ అధ్యాయం లూకా సువార్తలో యేసుప్రభు వారు 8వ వచనంలో మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసం కనుగొన్నా క్రైస్తవులంతా కూడా లోకంలో కలిసిపోతున్నారు. కానీ వారు దానియేలు గ్రంథము నేర్పించే పాఠము, వారు దాదాపుగా 90 సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నప్పటికీ కూడా డబ్బుకు లొంగలే, పోగానే నపుంసకునిగా మారిపోయాడు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని మహిమ పరిచి 12వ అధ్యాయంలో జరగబోయే విషయాలను సైతం అక్కడ తను తెలియజేశాడు. 12వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట 4వ వచనం, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమున నాతో మాట్లాడు గబ్రియలు అతడు. యేసుప్రభు వారు కూడా ఆయన కనిపించాడు. 9వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన కుంగి ఘోషించినప్పుడు ఆయన బలపరిచాడు. అక్కడ రాయబడి ఆ విషయాలను ఇంటికి వెళ్ళిన రక్షణ. సో అంటే ఏ దేశంలో ఉన్నప్పటికీ, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, ఎక్కడున్నప్పటికీ ఆయన వాక్యం 119వ కీర్తన 89-90 వచనాలు, యెహోవా ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. ఆకాశం భూమి గతించినప్పటికీ నా మాటలన్నిటికీ గతించదు. రాజు తినే భోజనము తినకూడదని నిర్ణయించుకున్నాడు. రాజు తాగే పానము త్రాగొద్దని నిర్ణయించుకున్నాడు. కారణం ఏంటంటే అపవిత్రమైన వాటిని ముట్టొద్దు అని చెప్పి లేవియాకాండం 11వ అధ్యాయంలో రాయబడ్డది. లేవియాకాండం 6వ అధ్యాయంలో ప్రత్యేకింపబడినటువంటి వారు ఈవెన్ ద్రాక్ష గింజలు కూడా తినడానికి వీల్లేదు, ద్రాక్ష పండ్లు, ఎండు ద్రాక్ష పండ్లు తినడానికి కూడా వీల్లేదు, ద్రాక్షరసం తాగడానికి వీల్లేదు. అయితే మీరు తాగేదంతా ఏంటి? ద్రాక్షరసం. రాజు తినే భోజనం తినాలని, రాజు తాగే పానము త్రాగాలని అనుకోలేదు. ఒక బలంగా లేక దృఢంగా అక్కడ రాయబడ్డది. 1వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. అక్కడ 1వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనొచ్చాను. ఆంగ్లంలో ఏమని రాయబడిందంటే రాయల్ రేషన్ అనే మాట రాయబడింది. రాజులు చదివిన తింటారా? ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారా? అప్పుడు ఫ్రిడ్జ్ లేవు. చదివిన తింటారా? చిన్నగా చేసుకుంటారా? ఇట్లా అంటే అన్నం, ఇట్లా అంటే ఏదైనా వస్తుంది. అంతమంది పరివాళ్ళు ఉంటారు. అలాంటి భోజనాన్ని తిరస్కరించాడు ఈయన. కారణం ఏంటంటే ఎగగడ్డ తినడానికి వీల్లేదు. విశ్వాస విషయంలో దేవుని వాక్యం చెబుతున్నది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంట
దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ప్రతిఫలం దయచేవాడని దానియేలు, హనన్య, అజర్య, మిషాయలు దేవునికి భయపడ్డారు. 90 సంవత్సరాలు జీవించి దేవుని భయపరిచి ఎదిరించాడు. ఈరోజు ప్రవక్తలందరికీ కూడా దానియేలు, మేజర్ ప్రాఫిట్స్ ఐజయా, జెరమయా, హిజ్కియా అండ్ డానియేల్, వీరందరూ కూడా పెద్ద ప్రవక్తలు. ఈ దానియేలు ప్రవక్తలందరికంటే రారాజు, కింగ్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ కూడా దానియేలు గ్రంథంలో నుంచి తీసుకోబడ్డవి. మరికొన్ని విషయాలు ప్రభుచితమైతే నేర్చుకుందాం. తల్లు వచ్చండి, ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ అంత్య దినముల్లో మా దేశం అంతా 24:17లో కూడా దానియేలు గ్రంథంలోని ప్రవచనాన్ని మీరు ఎత్తి చూపించారు. చదువువాడు గ్రహించుగాక అన్నారు. మార్క్స్ వార్త 13లో కూడా రాయబడ్డది. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ అంత్య దినాల్లో ఈ ప్రవచనాలను గ్రహించి చదివి కటతి చేసి ఈ రాగడు కనిపెట్టుకునే భాగ్యం కలుగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.